న్యూస్ బులెటిన్. పాన్ ఇండియా స్థాయిలో విద్యార్థులతో మోదీ సంభాషణ. కమిట్మెంట్ కు నో చెబితే ఛాన్స్ ఇవ్వరు. చిరంజీవి కామెంట్స్ పై చిన్మయ్ రియాక్షన్. WPL పాయింట్స్ టేబుల్ రివర్స్. ముంబై ఇండియన్స్ దెబ్బకు RCB విలవిల. నీది పల్లెటూరి మొహం, హీరోగా సెట్ అవ్వవు. తనకు జరిగిన అవమానంపై స్టార్ హీరో విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్. నా కూతురికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమలాడాడు తండ్రి. మూగ అమ్మాయి సినిమాల్లోక అని అవమానించారు ఆవిడే అభినయ. వాహనదారులకు గుడ్ న్యూస్, ఈ డీల్ కుదిరితే భారీగా తగ్గనున్న కార్ల ధరలు. అల్లు అర్జున్ హిట్ సినిమా విడుదలై 20 ఏళ్లు. డాన్స్ డైలాగ్స్ యూత్ ఫిదా. స్టాక్ మార్కెట్ పతనమైన పతాంజలికి లాభాలు. ఇన్వెస్టర్లను ధనవంతులను చేసింది. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి. ఆ బిగ్గెస్ట్ స్టార్ రజనీకాంత్ హీరో సినిమాలో ఛాన్స్. బాబోయ్, సంజు క్రేజ్ మామూలుగా లేదుగా. బోని కొట్టకపోయినా జట్టులో చోటు పక్కా. హైదరాబాద్ లోని కుకట్పల్లిలో చిన్నారి గొంతు కోసిన మాయదారి దారం. నిమిషాల్లో ఊహకందని విషాదం. నేను చస్తే మీకు హ్యాపీనా? బోర్ని ఎయిడ్ చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి. పద్మశ్రీ అవార్డుతో హ్యాపీ, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా. ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి. అనంతపురం శివారులోని SK యూనివర్సిటీ సమీప పరిసరాల్లో పదుల సంఖ్యలో కాకులు చనిపోతున్నాయి. అక్కడి పావురాలకు కాకులకి ఏమైంది? ఎందుకు ఇలా మిస్టరీగా మారిన మరణాలు? భారతదేశం EU మధ్య స్వేచ్ఛ వాణిజ్యం ఓ ఒప్పందం కుదిరితే ఎవరికి ప్రయోజనం? T20 వరల్డ్ కప్ భారత్ పాక్ మ్యాచ్ డౌటేనా? PCB దగ్గర ఉన్న ప్లాన్ B ఏంటి? మొండికేసిన బంగ్లాదేశ్ కు ICPకి షాక్. వరల్డ్ కప్ నుంచి అవుట్. సినిమా వచ్చి 20 ఏళ్లు అయినా అదే అందం, అదే గ్లామర్. కామన జట్మలాని, గోపీచంద్ మూవీ రణం ఇప్పుడు రచ్చ రంబోలా అవుతుంది. రామాయణ యంగ్ ఇండియన్స్ కాంక్లేవ్ ప్రారంభం. అబ్బురపరిచిన ముస్లిం విద్యార్థుల ప్రసంగాలు. నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్ లో తుపాకీ సరెండర్ చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం. గన్ మిస్ ఫైర్ తో కానిస్టేబుల్ పెద్దయ్య మృతి. నల్లమల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు గోర్లు దంతాలు అమ్మి లక్షలు కొట్టేద్దామనుకున్నారు. స్ట్రింగ్ ఆపరేషన్ లో బయటపడ్డ అసలు గుట్టు. కర్నూలు శివారులోని చిన్న టేకూరు వద్ద వరుస ప్రమాదాలు. కావేరీ ట్రావెల్స్ బస్సు జగన్నాథ్ గట్టు దగ్గర రోడ్డు డివైడర్ ను ఢీకొన్న మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు. సురేష్ రెడ్డి తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. 25 పైసల నాణేలతో భారీ జాతీయ పతాకం. కానిస్టేబుల్ వినూత్న దేశభక్తి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో శివనాగరాజు భార్య లక్ష్మి మాధురి బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్త హత్య. ప్రియుడు కొండవీటి గోపితో పాటు భార్య అరెస్ట్. మూగబోని దేశభక్తి సైగలతోనే జాతీయ గీతం. ప్రకాశం జిల్లాలోని అద్దంకిలోని బదిరిల పాఠశాల విద్యార్థులు. అనసూయ ఒప్పుకుంటే గుడి కడతా, పర్మిషన్ ఇవ్వమంటున్న వీరాభిమాని. పెట్టింది 20 కోట్లు, వచ్చింది 182 కోట్లు. చిన్న సినిమా అనుకుంటే చరిత్ర సృష్టించింది స్త్రీ 2. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన కొత్త చిత్రం గాంధీ టాక్స్ ట్రైలర్ విడుదలయ్యింది. కిషోర్ పాండ్రంగ్ బేలేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జనవరి 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. 4వ T20 ఆడేందుకు వైజాగ్ వచ్చిన భారత క్రికెటర్లు నిన్న రాత్రి సినిమా చూశారు. వరుణ్ ఐనాక్స్ లో బార్డర్ 2 మూవీ వీక్షించారు. ప్రత్యేక బస్సులో వచ్చిన క్రికెటర్లు ఐనాక్స్ లోకి వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. NTR కొరటాల శివ కాంబినేషన్ లో దేవర పార్ట్ 2 షూటింగ్ మే నుంచి మొదలయ్యే అవకాశం ఉందని నిర్మాత సుధాకర్ ఓ ఈవెంట్ లో తెలిపారు. వచ్చే ఏడాదిలో దేవర 2 థియేటర్ లోకి విడుదల చేస్తామని పేర్కొన్నారు. హీరో విజయ్ నటించిన జననాయకుడు సినిమా సెన్సార్ బోర్డు UA సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ తీర్పును మద్రాస్ HC చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేసింది. వివాదాన్ని మళ్లీ అక్కడ తేల్చుకోవాలని మేకర్స్ ఆదేశించింది. బేగంపేట విమానాశ్రయంలో మరోసారి విమానాల ప్రదర్శన కనువిందు చేయనుంది. వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి నెల 31వ తేదీ వరకు ప్రదర్శనలు ఉండనున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేట్ ఏకంగా 12,000 పెరిగి 3,87,000కు చేరింది. అటు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత ఏప్రిల్ ఉగ్రమూకలు పహల్గామ్ లో జరిపిన దాడిలో ధైర్యంగా పోరాడి ప్రాణాలర్పించిన ఆదిల్ హుస్సేన్ షాక్ కు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ జోడీగా శృతి హాసన్. OTTలోకి కార్తీక్ కొత్త సినిమా రేపటి నుంచి స్ట్రీమింగ్. అదిరిపోయిన విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్. కోట్లు ఆఫర్ చేసిన టొబాకో యాడ్ తిరస్కరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ పోలీస్ శాఖలో DSPల బదిలీలు ఉత్తర్వులు జారీ.
ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఎస్ న్యూస్. మీ ఊర్లో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటనలు జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మా నెంబర్ 9866696179.